15 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వాసపు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక తప్పుడు హామీలు ఇచ్చి 15 నెలల తర్వాత నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్తుంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలన్నారు. టీచర్, విజ్ఞులు, మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగజేయాలని సూచించారు. 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టయింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుడే గొప్ప, ఆ జీతాలు ఇచ్చేందుకు నేను ప్రతి నెల 1వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి షేపోయి కింద 4,000 కోట్లు తెచ్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు. రాహుల్ గాంధీ తోటి చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి 15 నెలల తర్వాత ఏమున్నదంటే ఏం లేదు, ఇక్కడ ఏం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒకసారి